జార్ఖండ్లో పెరుగుతున్న అక్రమ చొరబాట్లకు జేఎంఎం సర్కారే కారణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ అధికారంలోకి వస్తేనే దళిత గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. మహాగాఠ్ బంధన్ ఫ్యామిలీ పాలిటిక్స్ కు షెల్టర్ హోం లాంటిదని విమర్శించారు. త్వరలోనే వైద్య విద్యను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో బోధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు అమలు కావడం లేదన్నారు బీజేపీ నేతలు. జార్ఖండ్లో పెరుగుతున్న అక్రమ వలసలు ఆందోళనకరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జేఎంఎం ప్రభుత్వం ప్రోత్సాహంతోనే వలసలు పెరిగాయన్నారు. చొరబాటుదారులను శాశ్వత నివాసులుగా మార్చేందుకు కూటమి కుట్ర చేస్తోందని ఆరోపించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని 5 ఏళ్లలో సంతాల్ గిరిజన జనాభా సగానికి తగ్గిందన్నారు. బీజేపీ సర్కారు ఏర్పడితేనే ఆదివాసీలకు రక్షణ ఉంటుందన్నారు. మహాగఠబంధన్ ఫ్యామిలీ పాలిటిక్స్ కు షెల్టర్ హోం లాంటిదన్నారు మోదీ. कांग्रेस के नेता गाली देते हैं, बद्दी बद्दी गालियां देते हैं। बहन सीता सोरेन के लिए इन्होंने क्या क्या नहीं कहा। आखिर इन लोगों में इतनी हिम्मत आई कहां से? ये हिम्मत इसलिए आई कि जेएमएम को आदिवासी बेटी के मान सम्मान की कोई चिंता नहीं है. వైద్య విద్యను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో బోధించేలా చర్యలు తీసుకుంటామన్నారు పీఎం మోదీ. రాబోయే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. బీహార్లోని దర్భంగాలో పర్యటించారు ప్రధాని. ఈ సందర్భంగా దర్భంగాలో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు ప్రధాని. అలాగే 12,000 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కోసి మిథిలాలో వరద సమస్యను నేపాల్తో కలిసి పరిష్కరిస్తామన్నారు మోదీ. बाढ़ से जो परेशानी होती है उसको दूर करने के लिए भी हम ईमानदारी से काम कर रहे हैं. इस वर्ष के बजट में हमने बिहार की बाढ़ की समस्या से निपटने के लिए एक विस्तृत प्लान घोषित किया है. मुझे विश्वास है नेपाल के साथ मिलकर हम इस समस्या को हल कर पाएंगे. इससे जुड़े 11,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट पर भी हमारी सरकार काम कर रही है. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు అమలు కావడం లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహారాష్ట్రలో ఎంవీఏ గెలిస్తే వినాశనం జరుగుతుందన్నారు. మహాయుతి సర్కార్తోనే అభివృద్ది సాధ్యమన్నారు. అభివృద్ది కావాలో అవినీతి కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా రాజకీయ లబ్ధి కోసమే రామమందిరం ప్రారంభోత్సవానికి కూటమి నేతలు రాలేదన్నారు. आप युति सरकार बना दो, घर में कोई भी किसी भी इनकम ग्रुप में 70 साल से बड़ी आयु का व्यक्ति है तो 5 लाख के अलावे और 5 लाख रुपया भी आपका स्वास्थ्य का पूरा खर्चा भारतीय जनता पार्टी की सरकार उठाई. జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ కూటమికి ఓటమి ఖాయమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని సెహోరి బైపోల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు శివరాజ్. ఇండియా కూటమి దేశం విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తుంటే బీజేపీ ఐక్యత కోసం పనిచేస్తుందన్నారు. भारतीय जनता पार्टी और एनडीए को वोट करने जेएमएम कांग्रेस का गठबंधन पूरी तरह हारेगा. प्रथम चरण में ही हम 2/3 से ज्यादा बहुमत से जीतेंगे. जुड़ोगे तो जीतोगे. अब बांटना चाहते हैं राहुल गांधी, लेकिन भारतीय जनता पार्टी जोड़ने का काम करती है. जोड़ने మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది బీజేపీ. మహాయుతి మళ్లీ గెలిస్తే సోయా పత్తి పంటలకు ఎంఎస్పీ ప్రకటిస్తామంటున్నారు కాషాయ నేతలు.